హాయ్ యాస్ ఫ్రెండ్స్, నేను మీ రామకృష్ణ. ఏపీ కానిస్టేబుల్ రిజల్ట్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఎవరైతే ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ రాశారో వాళ్ళైతే రిజల్ట్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఎవరైనా సరే చెక్ చేసుకోవాలన్నట్లయితే ఈ యొక్క వీడియోలోని డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ లింక్ అనేది క్లిక్ చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ లేదా రిజిస్టర్ నెంబర్ అనేది ఎంటర్ చేసి అదేవిధంగా కింద డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసినట్లయితే మీకు స్కోర్ కార్డ్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అయితే ప్రజెంట్ అయితే స్కోర్ కార్డ్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. మరి కొద్ది రోజుల్లోనే మెరిట్ లిస్టు రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా తర్వాత మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే స్కోర్ కార్డ్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా బోర్డు వారు మనకు ఒక వెబ్ నోట్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఆ వెబ్ నోట్లోని మ్యాటర్ ఏంటి అని చెప్పి చాలామంది అడగడం జరుగుతుంది. ఒకసారి ఆ మ్యాటర్ ఏంటి అనేది కూడా మనం క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్లయితే, ముందుగా ప్రెస్ నోట్ అనేది ఈరోజు రావడం జరిగింది. జస్ట్ ఒక 2 hours బ్యాక్ 10/7/2025 అనమాట. సో ఈ యొక్క ఫైనల్ రిటన్ ఎగ్జామినేషన్ అనేది జూన్ 1వ తారీఖుని కండక్ట్ చేయడం జరిగిందని చెప్పి మెన్షన్ చేశారు. అదేవిధంగా 5 సిటీలో కండక్ట్ చేయమని చెప్పారు. అది చూసుకున్నట్లయితే విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతి. ఒకసారి ఎగ్జామ్ ఎంతమందికి హాల్ టికెట్లు కల్పించారని చూసుకున్నట్లయితే టోటల్ మెంబర్స్ వచ్చి 37,600 మందికి ఎగ్జామ్కి హాల్ టికెట్ నెంబర్ ప్రొమోట్ చేసినట్లయితే క్వాలిఫై అయినటువంటి మెంబర్స్ చూసుకున్నట్లయితే 33,921 మంది అయితే మేల్, ఫీమేల్ క్యాండిడేట్స్ ఓవరాల్గా వచ్చి 33,000 మంది పైసలకి మెంబర్స్ అనేది క్వాలిఫై అవ్వడం జరిగింది. మేల్ చూసుకున్నట్లయితే 29,211 మంది క్వాలిఫై అయ్యారు. ఫీమేల్ చూసుకున్నట్లయితే 4,710 మంది క్వాలిఫై అయ్యారు. ఒకసారి మన క్యాస్ట్ వైజ్గా క్వాలిఫై అయినటువంటి మెంబర్స్ చూసుకున్నట్లయితే మేజర్గా మేల్ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే ఓసీ మెంబర్స్ వచ్చి 1,254 మంది క్వాలిఫై అయ్యారు. అదే బీసీఏ చూసుకున్నట్లయితే 4,387 మందిని క్వాలిఫై అవ్వడం జరిగింది. అదే బీసీబీ చూసుకున్నట్లయితే 3,348 మంది క్వాలిఫై అవ్వడం జరిగింది. బీసీసీ చూసుకున్నట్లయితే 49 మాత్రమే క్వాలిఫై అవ్వడం జరిగింది. అయితే అలాగే 52 మందికి 49 మంది క్వాలిఫై అయ్యారు. నెక్స్ట్ బీసీడీ చూసుకున్నట్లయితే 8,086 మంది క్వాలిఫై అవ్వడం జరిగింది. బీసీఈ చూసుకున్నట్లయితే 805 మంది క్వాలిఫై అవ్వడం జరిగింది. ఎస్సీ చూసుకున్నట్లయితే 8,378 మంది క్వాలిఫై అవ్వడం జరిగింది. ఎస్టీ చూసుకున్నట్లయితే 2,904 మంది క్వాలిఫై అవ్వడం జరిగింది. ఓవరాల్గా బాయ్స్ వచ్చి మేల్ క్యాండిడేట్స్ వచ్చి ఆల్ టికెట్స్ అనేవి 32,364 మందికి ఇష్యూ చేస్తే క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు చూసుకున్నట్లయితే 29,211 మంది అనేది క్వాలిఫై అవ్వడం జరిగింది. ఒకసారి ఫీమేల్ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే ఓసీ వచ్చి 125 మంది క్వాలిఫై అవ్వడం జరిగింది ఫీమేల్ క్యాండిడేట్స్. బీసీఏ చూసుకున్నట్లయితే 494 మంది, బీసీబీ చూసుకున్నట్లయితే 467 మంది, బీసీసీ చూసుకున్నట్లయితే 6 మంది, బీసీడీ చూసుకున్నట్లయితే 1,205 మంది అండ్ బీసీఈ చూసుకున్నట్లయితే 75 మంది, ఎస్టీ చూసుకున్నట్లయితే 1,724 మంది అండ్ ఎస్టీ చూసుకున్నట్లయితే 614 మంది అనేది క్వాలిఫై అయ్యారు. ఓవరాల్గా వచ్చి 5,236 మందికి హాల్ టికెట్లు జారీ చేసినట్లయితే క్వాలిఫై అయిన మంది 4,710 మంది అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది. అదేవిధంగా ఒకసారి లిస్ట్ చూసుకున్నట్లయితే మేజర్గా ఎక్కువ వచ్చి బీసీడీ క్యాండిడేట్స్ అయితే ఎక్కువ మంది క్వాలిఫై అయ్యారు. బీసీడీ మేల్ క్యాండిడేట్స్ వచ్చి 8,086 మంది, అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చి 1,205 మంది. ఓవరాల్గా బీసీడీ క్యాండిడేట్స్ ఎక్కువ క్వాలిఫై అయ్యారు. అదేవిధంగా ఎస్సీ క్యాండిడేట్స్ కూడా ఎక్కువ క్వాలిఫై అవ్వడం జరిగింది. అయితే కాంపిటీషన్ అనేది ఎక్కువ, బీసీడీకి కాంపిటీషన్ అనేది ఎక్కువ ఓవరాల్గా ఉండడం జరుగుతుంది. బీసీడీ వాళ్ళు ఓపెన్లోకి వెళ్ళినట్లయితే ఆ బీసీడీ రిజర్వేషన్లో ఉన్న వాళ్ళకి రావడానికి అవకాశం ఉంటుంది. బీసీడీ వాళ్ళు ఎక్కువ స్కోర్ చేసి ఓపెన్లోకి వెళ్ళినట్లయితే బీసీడీ వాళ్ళకి రిజర్వేషన్లోనే రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి వాళ్ళు ఈ కీకి సంబంధించినటువంటి ఒక ప్రశ్నకి అయితే మాత్రం కీలోనే మార్పు చేయడం జరిగింది. ఒకసారి ఆ ప్రశ్న ఏంటనేది ఒకసారి చూసుకున్నట్లయితే సట్ ఏకి వచ్చి 108వ ప్రశ్న, సట్ బి వచ్చి 89వ ప్రశ్న, సట్ సి వచ్చి 77వ ప్రశ్న, సట్ డి వచ్చి 136వ క్వశ్చన్. ఇది ఓవరాల్గా అన్ని సెట్లలోనూ ఒక్కొక్క క్వశ్చన్కి అయితే చేంజ్ చేసి వచ్చాయి. ఆ క్వశ్చన్కి ఫైనల్ ఆన్సర్కి వచ్చి 2 లేదా 4 అనేది కరెక్ట్ అని చెప్పడం జరిగింది. ఇదే కీలోని మార్పులు వచ్చి ఇంకా మిగిలిన ఏమీ కీలోని మార్పులు చేసినట్లు ఇందులో మెన్షన్ చేయలేదు. ఒకసారి మీరు ఓఎంఆర్ సీట్ని కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఈ ఓఎంఆర్ సీట్లు అనేవి వెబ్సైట్లోనే 10వ తారీఖు 7 నెలల నుంచి
12/7 వరకు సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. ఆ తర్వాత ఓఎంఆర్ సీట్స్ అనేవి తీసేయడం జరుగుతుంది. ఎవరైనా సరే ఓఎంఆర్ సీట్ని వెరిఫికేషన్ చేసుకున్నట్లయితే రూ. 1000 ఫీజు అనేది చెల్లించి వాళ్ళ యొక్క ఓఎంఆర్ షీట్ని మీరు వెరిఫికేషన్ అనేది చేసుకోవడానికి అవకాశం కల్పించారు. అది ఏ విధంగా చేసుకోవాలనేసి కూడా మెన్షన్ చేశారు. హాల్ టికెట్ నెంబరు, అభ్యర్థి పేరు, అదేవిధంగా తండ్రి పేరు, మీకు ఎక్కడ ఈ ఓఎంఆర్లోనే రాంగ్ వచ్చిందని చెప్పి వాళ్ళు మీకు ఎక్కడ మీరు మెన్షన్ చేసుకున్నట్లయితే ఆ విధంగా మీరు మెన్షన్ చేసి వాళ్ళ యొక్క వెబ్సైట్లోనే ఒక మెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది. ఆ మెయిల్ ఐడికి మీరు పంపించినట్లయితే మీరు ఫీజు కూడా రూ. 1000 అనేది వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క సౌకర్యం అనేది వాళ్ళు కేవలం 10వ తారీఖు నుంచి 12వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు వాళ్ళు క్లియర్గానే. అదేవిధంగా మీరు పంపిన తర్వాత వాళ్ళు వెరిఫై చేసి మీ యొక్క వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత ఈ రిజల్ట్ ఏమొచ్చిందనేది మీకు ఎస్ఎంఎస్ రూపంలో కానీ లేదా మెయిల్ ఐడికి కానీ వాళ్ళే తెలియజేయడం జరుగుతుంది అని చెప్పి వాళ్ళే మెన్షన్ చేశారు. అయితే వెరిఫికేషన్ చేసుకున్న వారి యొక్క ఓఎంఆర్ సీట్ అనేది మరొకసారి అనేది స్కాన్ చేసి విడుదల చేస్తారని చెప్పారు. అయితే మీరు అనుకున్నటువంటి విధంగా ఏమన్నా సరే మార్పులు వచ్చినట్లయితే మీ యొక్క మనీ అనేది రీఫండ్ చేస్తారని చెప్పి వాళ్ళే మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీకు ఏమైనా సరే ఈ యొక్క కీలోని ఏమైనా సరే డౌట్స్ ఉన్నట్లయితే మీరు ఈ వెరిఫికేషన్కి అయితే పెట్టుకోండి. అది రూ. 1000 ఫీజు అయితే అవుతుందని చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వాళ్ళు ఇంకోటి కూడా మనకు మెన్షన్ చేశారు. మీ యొక్క అప్లికేషన్లో ఏమైనా సరే మిస్టేక్స్ ఉన్నట్లయితే వాళ్ళు ఏం చెప్పారంటే మీకు ఏమైనా సరే డేటాలోనే ఏదైనా సరే మిస్టేక్స్ ఉన్నట్లయితే వాటికి అంటే ఎటువంటి అంటే పోస్ట్ ప్రిఫరెన్స్ అటువంటి వాటికి తప్ప ఇంకా ఏమైనా సరే నేమ్స్లో కానీ ఇంకా ఏమైనా సరే మిస్టేక్స్ ఉన్నట్లయితే అటువంటి వాటిని వాళ్ళ మెయిల్ ఐడికి మీ యొక్క ఏమైతే మిస్టేక్ ఉన్నాయో వాటిని రాసి అదేవిధంగా 11/7 నుంచి 17/7 వరకు అయితే ఇలా మెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది. ఆ మెయిల్ ఐడికి మీరు పంపినట్లయితే వాళ్ళైతే వెరిఫై చేస్తారు. అయితే పోస్ట్ ప్రిఫరెన్స్ అటువంటి వాటికి అయితే మీకు అలా వెరిఫై చేయడానికి ఉండదన్నమాట, ఛాన్స్ లేదనమాట. మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ అదేవిధంగా యూనిట్ ప్రాధాన్యతలు అటువంటివి తప్ప ఇంకా ఏదైనా సరే మీ యొక్క వివరాల్లో అనమాట అభ్యర్థి యొక్క తమ వివరాల్లో డౌన్లోడ్ చేసుకుని సమాచారం సరైనదో కాదో ధృవీకరించుకోవచ్చు. డేటాలో ఏదైనా సరే దిద్దుబాటు అవసరం ఉన్నా అయితే వాళ్ళు అటువంటి వాటికి ఈమెయిల్ ఐడి ద్వారా మీరు పంపినట్లయితే 11వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు మెయిల్ పంపినట్లయితే వాళ్ళు వెరిఫై చేసి నోట్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 17వ తారీఖు తర్వాత ఇంకా ఏమైనా సరే మెయిల్ పంపినప్పటికీ కూడా వాళ్ళైతే ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించడం చెప్పి వాళ్ళే మెన్షన్ చేయడం జరిగింది. అయితే మేజర్గా పోస్ట్ ప్రిఫరెన్స్ అటువంటి వాటికి సర్దుబాటు చేయడానికి కట్ట ఉండవని చెప్పి వాళ్ళే మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎవరైనా సరే మీకు కన్ఫామ్గా జాబ్ ఇప్పిస్తామని చెప్పి ఇలాగ మనీ తీసుకున్నట్టు అలాగా అటువంటి అపోహలు ఎవరైనా ఉన్నట్లయితే అవి నమ్మొద్దని చెప్పి బోర్డు వారు మెన్షన్ చేయడం జరిగింది. అలా ఎవరైనా సరే మీ దగ్గరికి వచ్చి చెప్పినా సరే వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కానీ లేదా బోర్డు వరకు కానీ ఈ యొక్క నెంబర్కి ఫోన్ చేసి తెలపమని చెప్పారు. అయితే ఎవరైనా సరే ఇలా మనీ తీసుకుంటే జాబ్ ఇప్పిస్తాము మేము కన్ఫామ్గా చేస్తాము అటువంటి వాటిని అయితే అపోహలు అయితే నమ్మకండి అని చెప్పి చెప్పడం జరిగింది. మీరు కూడా అటువంటి నమ్మకండి, అటువంటి అసలు అవ్వవు అనమాట. సో అలా చేయడం కూడా కరెక్ట్ కాదు, అసలు అవ్వడానికి 100% ఉండదు. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ రిలీజ్ చేసినట్టు వెబ్ నోట్లోనే డీటెయిల్స్ వచ్చి. సో మీకైతే ఏమైనా సరే మీ యొక్క అప్లికేషన్లో ఏమైనా సరే డౌట్స్ ఉన్నట్లయితే వాళ్ళకైతే మెయిల్ ఐడిని పంపడానికి 17వ తారీఖు వరకు ఛాన్స్ ఉంది. అదేవిధంగా ఓఎంఆర్ వెరిఫికేషన్ చేసుకోవడానికి 12వ తారీఖు వరకు మీరు అబ్జెక్షన్ పెట్టినట్లయితే మీ యొక్క రిజల్ట్ ఏమైందని చెప్పి మళ్ళీ మీకు ఒకసారి చెప్పడం జరుగుతుంది ఎస్ఎంఎస్ ద్వారా కానీ లేదా ఈమెయిల్ ఐడి ద్వారా కానీ. సో కీలో కూడా మార్పు ఏం జరిగిందో అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. క్లియర్ కట్గా ఇదైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కొద్ది రోజుల్లో అయితే ఖచ్చితంగా మనకి ఈ యొక్క మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అవ్వబోతుంది. మీరు దీని గురించి వరీ కావవసరం లేదు. సో అది ఫ్రెండ్స్, ఎవరికైతే మంచి మార్కులు వచ్చాయో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. ఇది ఈరోజు అప్డేట్ వచ్చి మీకు ఏమైనా సరే డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి, మీ మార్క్స్ కూడా కామెంట్ చేయండి. కావాలంటే మళ్ళీ ఒక కట్ ఆఫ్ వీడియో అనేది మనం చేసి పెడదాం. సో ఇది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.